రొయ్యల సాగు అంటే లక్షల పెట్టుబడి, వేలల్లో ఫీడ్ ఖర్చు, నిరంతరం ఏరేటర్ల చప్పుడు. ఇదే కదా మనకు తెలుసు. కానీ కేరళలో ఒక వింత సాగు ఉంది. అక్కడ వరి పొలమే రొయ్యల చెరువుగా మారుతుంది. ఎటువంటి ఆర్టిఫిషియల్ మేత లేకుండా, మందులు వాడకుండా, కేవలం ప్రకృతి ప్రసాదించిన వనరులతోనే రొయ్యలను పండిస్తున్నారు. అదే కేరళ స్పెషల్ పొక్కలి సాగు. పొక్కలి అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్. ఇక్కడ జూన్ నుండి అక్టోబర్ వరకు అంటే వర్షాకాలంలో ఉప్పు నీటిని తట్టుకునే పొక్కలి వరి రకాన్ని పండిస్తారు. వరి కోత పూర్తయ్యాక నవంబర్ నుండి ఏప్రిల్ వరకు అదే పొలంలోకి సహజంగా దేశీయ రొయ్య పిల్లలు, ముఖ్యంగా ఇండియన్ వైట్ ప్రాన్ అంటే పినియస్ ఇండికస్ వస్తాయి. ఇక్కడ అసలు రహస్యం ఏంటంటే సముద్రపు నీటి ద్వారా వచ్చే ప్లాంక్టన్ మరియు ఇతర సహజ సిద్ధమైన ఆహారం ఈ రొయ్యలకు పోషకాలు అందిస్తాయి. రైతు మేతపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడు. సముద్రపు అలల ద్వారానే నిరంతరం నీటి మార్పిడి జరిగి ఏరేటర్లు లేకుండానే ఆక్సిజన్ కూడా సరిపడా లభిస్తుంది. పూర్తిగా ఆర్గానిక్ గా పెరిగే ఈ రొయ్యలకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫాలో ష్రింప్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.